ఇది ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ ప్లేస్‌లో సంజన ఉంది. సంజనకి నిన్న రాముకైతే ఫుల్ ఫైట్ జరిగింది. కానీ సంజన వచ్చి "నువ్వెక్కడి నుంచొచ్చావు? నువ్వు ఓపిక తెచ్చుకొని రా" అనింది. అదేమో పెద్ద తప్పయినట్టు, ఆమె ఏదో తప్పు చేసేసినట్టు బిహేవ్ అయితే చేశారు. ఆమె అయితే ఆ ఉద్దేశంతో అయితే ఆమె అనలేదు. ఇప్పుడు మనం మామూలుగా కూడా మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా విసిగిస్తుంటే "యాడ దొరికింది సంత్రా ఇది? ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఇంత విసిగిస్తున్నావు" అని అంటాం కదా! సో, ఆ ఉద్దేశంతోనే అంది. అదేమి తప్పు కాలేదు. ఇప్పుడు శ్రీజ వచ్చేసి అది అనడం తప్పు అని చెప్పనింది. సుమన్ అన్న కూడా అది అనడం తప్పు అన్నాడు. మామూలు మాటల సందర్భంలో డబుల్ మీనింగ్‌గా చెప్పలేదు. ప్లస్ తెలుగు రాదు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పింది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం ఎక్కడ ఉందిరా అంటే నిన్న డీమాన్ పవన్‌తో అనింది కదా! "నువ్వు అమ్మాయిలకైతేనే హెల్ప్ చేస్తావు. నేను అమ్మ ప్లేస్‌లో ఉన్నాను కదా! హెల్ప్ చేయమంటే అదొక్కటి తప్పయింది. అంటే నేను యూత్‌గా ఉన్నప్పుడైతే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు." ఓకే. ఫస్ట్ ప్లేస్‌లో సంజన ఉంది. 6 100 100 6 అని టాప్ 5లోకి వెళ్ళిపోతుంది. ఎంత హేట్ చేసుకున్నా సరే ఆమె లేకపోతే సీజన్ లేదసలు. ఇంకా సెకండ్ ప్లేస్‌లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య వచ్చి మాటలు టక 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 మాటలు పెడుతున్నదబ్బా! ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎక్కడ ఆపాలో, తనకు తను ఒక సినిమాట్రిక్‌గా బిహేవ్ చేసినా, తనకు తను ఎలివేషన్ ఇచ్చుకున్నా గానీ, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి? నేను శ్రీయతో మాట్లాడడం కూడా, "నువ్వు నేను ఉంటే నువ్వు సేఫ్‌గా చూసుకొని నేను పంపిద్దామని అనుకుంటున్నావు" అంటే, అవును. దాంట్లో తప్పేం లేదు కదా! అలా మాటలు పెట్టిందనమాట. సూపర్‌గా పెట్టిందనిపించింది. నేను భరణి గారు అదే పొగుడుతున్నాడు. "మీరు సూపర్ అండి. నేను అక్కడే క్లాప్స్ కొడదాం అనుకున్నాను మీకు. నేను క్లాప్స్ కొట్టలేకపోయాను" అని చెప్పడన్నాడు. సో, సెకండ్ ప్లేస్‌లో దివ్య అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్‌లో ఫ్లోరా ఉంది. ఫ్లోరా అసలు 2 వీక్స్ నుంచి ఏమి ఆడలేదు. అందరూ ఎందుకుందాం, ఎందుకుందాం అది ఆమె గేమ్ అయ్యా. ఆమె అలాగే ఉంటుంది. ఇప్పుడు అభిజిత్ ఉన్నారు. అభిజిత్ బిగ్ బాస్ అసలు ఏం ఆడాడు? ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు. అందరూ ఫేకే. నేనొక్కడినే మంచోనని చెప్పి ఇప్పుడు కూడా లైవ్‌లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ఒక గంట నుంచి. ఆ బిగ్ బాస్ "నువ్వు ఆపరా బాబు" అంటే ఆయనేమో అదే చూపిస్తాడు. ఆయన ముసలోడే పెడతాడు కెమెరాని తీసుకెళ్ళి. ఇంకా మూడో ప్లేస్‌లో ఫ్లోరా ఉంది. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో రీతు ఉంది. రీతుకి ఇది చెప్పాం కదా! నిన్న ఆ ట్రాక్ నిన్న లైవ్‌లో కూడా ఇదే జరుగుతున్నింది. శ్రీజ ఎందుకు నిన్నొచ్చేసి ఆహ్, ఆమె కంటెంట్ కోసం ఇస్తున్నది, దూరంగా ఉండు ఎందుకు చెప్పింది? అలా చెప్పినప్పుడు నువ్వెందుకు అలా కామ్‌గున్నావు అని చెప్పి నిన్న రాత్రి కూడా ఇదే సొంతు. ఆ ఒక్కటి తప్పితే ఫిజికల్ టాస్క్ ఉంది. రాముడు కూడా చొక్కా కూడా పెరికేసింది ఫిజికల్ టాస్క్‌లో. అట్లా రీతు అయితే సూపర్‌గా ఆడుతుంది. ప్లస్ లాస్ట్ ఫిఫ్త్, సిక్స్త్ వచ్చేసి శ్రీజ, హరీష్ ఈ ఇద్దరే ఉన్నారు. శ్రీజ చెప్పే పాయింట్ కరెక్ట్‌గా చెప్పట్లేదు. అంటే నోరిప్పుడు తగ్గించుకునింది. నేనైతే కాదని చెప్పలేదు. కానీ పాయింట్ దగ్గర మాత్రం తనకి కొంచెం రేజ్ అయిపోతా ఉంది వాయిస్. కానీ 2 వీక్స్ నుంచి అయితే అలా నోరేసుకొని పడిపోయింది గానీ ఇప్పుడు తగ్గింది పాపం. పాయింట్లు చెప్తున్నది, ఓకే అంటున్నది, తీసుకుంటున్నది. సో, ఆమె 5వ ప్లేస్‌లో ఉంది. ఇంక పోతే హరీష్. హరీష్ వచ్చేసి ఎంతసేపు ఈ సెల్ఫ్ డబ్బానండి. తనూజ అన్నట్టు ఒకటే సెల్ఫ్ డబ్బా. నేనే గొప్ప, నేనే గొప్ప అని చెప్పడంటా ఉన్నాడు. ఆయనైతే లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈసారి కూడా కామనర్స్‌లో ఎవరైనా పోతారా అని అనుకుంటే మాత్రము నాకు తెలిసి శ్రీజకి, హరీష్‌కి డేంజర్ జోన్ అయితే ఉంది. ఫ్లోరా అయితే పోదు. మీరు ఫ్లోరా పోతుంది అనుకుంటారేమో. ఫ్లోరా పోదు.